బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాలలో ఈ నెల 18న బీజేపీ ఆధ్వర్యంలో ధర్మదీక్ష నిర్వహించనున్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో జరిగే ఈ దీక్ష ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. జిల్లాలో కేంద్రీయ విద్యాలయ సంస్థ ఏర్పాటుకు అవసరమైన భూ కేటాయింపును ప్రభుత్వం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేపడుతున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హాజరు కానున్నారు. జగిత్యాలలో ఈ నెల 18న బీజేపీ ఆధ్వర్యంలో ధర్మదీక్ష జరగనుంది. ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో జరిగే ఈ దీక్ష ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. జిల్లాలో కేంద్రీయ విద్యాలయ సంస్థ ఏర్పాటుకు అవసరమైన భూ కేటాయింపును ప్రభుత్వం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేపడుతున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హాజరు కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. ఏదైతే ధర్మపురి అరవింద్ ఈ నెల 18వ తేదీన ధర్మదీక్ష చేస్తున్నారు. దేనికి ధర్మదీక్ష పేరిట ఆయన దీక్ష చేస్తున్నారు. నిజామాబాద్ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్ జగిత్యాలలో గత ఏడాది పాటుగా ఏడాది కిందటే కేంద్ర విశ్వవిద్యాలయం జగిత్యాలకు అనుమతులు వచ్చాయి. దానికి కేటాయించింది. ఏదైతే వచ్చిన తర్వాత గత కొన్ని రోజులుగా ఇటు ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో ధర్మపురి అరవింద్ మధ్య సఖ్యత లేకపోవడం, వారి మధ్య ఏదైతే భూ కేటాయింపులు కేంద్రీయ విద్యాలయానికి సంబంధించిన స్థలం కేటాయించాలని గత కొన్ని రోజులుగా ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కేంద్రీయ విద్యాలయం రావడం వల్ల అక్కడ విద్యాపరంగా అనేక అవకాశాలు ఉంటాయి, విద్యార్థులు చదువుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి చదువుల తల్లిపై ఈ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు చేస్తుందని గత కొన్ని రోజులుగా ధర్మపురి అరవింద్ ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. గతంలో కూడా ఆయన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి కేంద్రం ఏమి ఇస్తలేదు, ఏమి ఇస్తుందని ఏదైతే క్వశ్చన్ చేశారో విద్యాలయాలు తీసుకురావాలి, కేంద్రీయ విద్యాలయాలు తీసుకురావాలని గత కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలు గాని రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోనికి బీజేపీ 8 మంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారని క్వశ్చన్ చేస్తున్నారు. దీనికి సమాధానంగానే ధర్మపురి అరవింద్ ఈ నెల 18వ తేదీన జగిత్యాలలో ధర్మదీక్ష పేరిట దీక్ష చేస్తున్నారు. దీనికి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు అదే విధంగా బీజేపీ నేతలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే జగిత్యాలలో అక్కడ చుట్టుపక్కల కేంద్రీయ విద్యాలయం వస్తే విద్యార్థులకు అక్కడ ఉన్న పేద విద్యార్థులకు ఎంతో చదువుకునే అవకాశం వెలుసుబాటు ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయింపు చేయడంలో జాప్యం చేస్తుంది. ఇప్పుడే ప్రభుత్వం అక్కడ కేంద్రం అనుమతి ఇచ్చినప్పటికీ అనుమతికి ఇచ్చిన ఏదైతే కేంద్ర విద్యాలయానికి అనుమతి ఇచ్చిందో దానికి సంబంధించిన భూ కేటాయింపులు చేయాలి. భూ కేటాయింపులు కొద్దిగా భాగం చేసి దానికి మిగతా పెండింగ్ పెట్టారు. దానికి సంబంధించి పూర్తిగా ఎంతైతే కేంద్ర విద్యాలయానికి సంబంధించిన స్థలం కేటాయింపు కావాలో ఆ కేటాయింపులు చేయడంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం అదే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మధ్య గత కొన్ని రోజులుగా వాగ్వాదం నడుస్తుంది. కేటాయింపుల విషయంలో ఆయన అడ్డుపడుతున్నాడు. భూ కేటాయింపులు దానికి సంబంధించి అని కూడా ధర్మపురి అరవింద్ గత కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తున్నారు. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాని నేపథ్యంలో ఆయన ఈ నెల 18వ తేదీన ధర్మదీక్ష చేస్తున్నారు. చదువుల తల్లికే రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంది, విద్యా వ్యవస్థను నాశనం చేస్తుంది. అయితే కేంద్రం ఏదైతే విద్యార్థులకు అదే విధంగా పేద విద్యార్థులకు సాయం చేసేందుకు వారికి చదువుకునే వెలుసుబాటు కల్పించేందుకు కేంద్రీయ విద్యాలయాన్ని అనుమతులు ఇచ్చినప్పటికీ భూ కేటాయింపుల విషయంలో భూ కేటాయింపులు కేటాయించకపోవడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి దోహదపడుతుందంటూ రాష్ట్ర ప్రభుత్వ ఈ విద్యా వ్యవస్థ పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వివరిస్తుందనే దాన్ని ఎండగడుతూ ఈ నెల 18వ తేదీన ధర్మపురి అరవింద్ దీక్షకు పూనుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన గత కొన్ని రోజులుగా ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో భూ కేటాయింపులు చేయకపోతే దీక్ష చేస్తారని ఆయన ఇంతకు ముందే ప్రకటించారు.
అందుకు అనుగుణంగానే ఈ నెల 18వ తేదీన ఆయన ధర్మ దీక్ష పేరిట పూర్తిగా అనుమతి ఇచ్చేంత వరకు భూ కేటాయింపులు చేసేంత వరకు ఆయన దీక్ష చేస్తున్నారు. అయితే ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ధర్మ దీక్ష అనంతరం కూడా ఒకవేళ ప్రభుత్వంలో చలన రాకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసే కూడా అవకాశం ఉందని ఆయన ఇంతకుముందే హెచ్చరించారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా దీని విషయంలో ఇటు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేసే దృష్టితోనే ఆయన ధర్మదీక్షకు పేరిట దీక్ష నిర్వహిస్తున్నారు. దీనికి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు బీజేపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలలో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.